సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో ఓం సాయి అనిత దంపతుల 3 నెలల పాప ఆరాధ్యను గత బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్య పరీక్షల అనంతరం గుక్కపెట్టి ఏడవడంతో డాక్టర్ అనిల్ రెడ్డి ఇంజెక్షన్ చేసిన 10 నిమిషాల్లోనే పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాప చనిపోయిన తర్వాత కూడా ఏమీ కాలేదని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. డాక్టర్ నిర్లక్ష్యంగానే పాప మృతి చెందిందని ప్రభుత్వ ఆసుపత్రికి ముందు మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. సార్ ఎడాలు ఫోన్ చేసారు అంగన్వాడీ టీచర్లు ఫోటో గురించి ఫోన్ చేసి వచ్చినాం సార్. 3 కిలోన్నర వచ్చింది. వచ్చినాక ఒకసారి ఏడుస్తుందని పాలిచ్చిన తర్వాత డాక్టర్ ఎందుకు ఏడుస్తుంది డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా ఆయన ఇట్లా ఆమె మీద ఒత్తి చూసిన తర్వాత ఏం కాలేదు పాపకి మేము కాళ్ళ మీద పడ్డాము. ఏం కాలేదు పాపకి బతికే ఉంది మీరు ఎందుకు టెన్షన్ అవుతారు ఎందుకు ఏడుస్తారని అన్నాడు. ఇంకో రూమ్లోకి తీసుకుపోయింది. మనం బయటకు ఎలా కొట్టి మేము లోపలికి పోతుంటే మీరు ఎందుకు వస్తారంటే మేము బయట నుంచి చూసినాం. సూది ఇచ్చిండు డైరెక్ట్ ఇచ్చిండు. కొద్దిగా ఫీవర్ ఉందంటే మన సిస్టర్ ఫీవర్ ఉందంటే సరే ఇయ్యొద్దు సూది ఇయ్యొద్దు అంటే సరే నెల సూది ఇయ్యా అని చెప్పింది. అయితే ఆయన డైరెక్ట్ సూది ఇచ్చిండు. కొద్దన్నప్పుడు ఆయన ఇయ్యొద్దు కదా ఫీవర్ చెప్పలే కదా ఆయన చెప్పలేడు. మనం 10 నిమిషాలకి బయటికి తీసుకొచ్చి ఈమెకు సీరియస్ ఉంది సగ్గా మీరు వెళ్ళండి వెళ్ళగానే మేము సరే సార్ అన్నాం. అసలు పాప చనిపోయింది లోపలనే ఈయన రూమ్ లో ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాలు చనిపోయింది మాకు చెప్పిండు.